భాస్కర్ రావు మేము ఇక్కడ ఎల్ఐసి కాలనీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలుగానే బాగానే ఉన్నాయి. కాకపోతే రోడ్లే మరీ దరిద్రంగా ఉన్నాయండి. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, బాగలేదు రోడ్లు అయితే. అది మరీ దరిద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం పరిపాలన కూడా చెత్తగా ఉందండి అసలు. ఎందుకంటే అన్ని అబద్ధాలతోటే నడుస్తూ ఉంది. అసలు రాజధాని ఇక్కడేనని చెప్పి దాన్ని ఎంత గుల్ల చేశాడంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గుల్ల చేశాడండి. అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని అసలు రాజధాని లేకుండా చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికే. అది చాలా బాధాకరమైన విషయం అండి. 3 రాజధానులు అంటున్నాడు. ఒక రాజధానికే మనం సరిగ్గా చేయలేని ఆయన 3 రాజధానులు ఏం కడతాడండి. అంతా బాగా కరెంటు రేట్లు విపరీతంగా పెంచి పారనుకాడు. దాన్ని అసలు ఇదే లేదు దానికి దీనికి. మరి మన మందు తీసేస్తా అని చెప్పాడు, లెక్కరు అది తీసేస్తా అని చెప్పి దానికి రేట్లు విపరీతంగా పెంచాడు. అలా అన్ని సమస్యలతోటి కూడుకున్నదేనండి. మనకి ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏం లేదు. 10 మందికి ఇస్తే ఏదైనా సంక్షేమ పథకాలు అని చెప్తాడు, 10 మందిలో 4గురికి ఇస్తాడు, మొత్తానికి ఇచ్చామని చెప్తాడు. బట్టలు నొక్కుతున్నాను అంటాడు, అంతా ఒత్తి బట్టలే. దాంట్లో ఏం వచ్చేది లేదు, పెట్టేది లేదండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అండి. అంతకు తప్పితే ఎవరు వచ్చినా ఎవరు చేయలేరండి వాస్తవంగా. చంద్రశేఖర్ గారు చాలా మంచివాడండి. ఆయన మా ఎన్ఆర్ఐ పాపం అక్కడి నుంచి కూడా వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేద్దాము, ఆయన అంత దాన్ని ఆపుకొని కూడా వచ్చేసాడు. చాలా మంచి అభ్యర్థి అండి అతను. బాగా రోడ్లు అది బాగా ఉంటే అన్నీ డెవలప్ అవుతాయండి. అభివృద్ధి అనేది ఉంటేనే కదండి ఏదైనా డెవలప్ అయ్యేది. అభివృద్ధి లేకపోతే ఏం డెవలప్ అవుతుందండి. రోడ్లు చూస్తే పరమ చెత్తగా ఉండేయండి. ఎటు పోయి ఎటు పడతారో కూడా తెలియని పరిస్థితులు అండి. అది పరిస్థితి. పరిపాలన అయితే చాలా చెత్తగా ఉందండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 అందించగలుగుతాడు. ఆయన చెప్పిన విధంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేండి మరి కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తారు కాబట్టి ఆయన బాగానే ఉంటుంది. బీజేపీ సపోర్ట్ ఉంది, బాగానే ఉంటుంది అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారే వస్తారని మేము ఆశిస్తున్నాము. దాదాపు 150 సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాము.